నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 5వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పూర్వభద్రకార్తె. రేపు ఫల్గుణ మాస శుక్లపక్ష షష్ఠి తిథి మధ్యాహ్నం 12:51 వరకు. తదుపరి సప్తమి తిథి. కృతికా నక్షత్రం రాత్రి 1:08 వరకు. తదుపరి రోహిణీ నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 11:07 వరకు. తదుపరి విష్కుంభ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 12:51 వరకు. గరజ కరణం రాత్రి 11:47 వరకు. తదుపరి వాణిజ్యకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశి పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో ఉదయం 8:13 వరకు. తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు. అమృతకాలం రాత్రి 10:53 నుండి 12:23 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం ఉదయం 10:20 చంద్రాస్తమయం రాత్రి 11:58 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:57 వరకు. గుళిక కాలం ఉదయం 10:59 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. యమగండం ఉదయం 8:01 నుండి 9:30 వరకు. సర్వార్థ సిద్ధి యోగం రేపు పూర్తిగా ఉంటుంది. రేపు ముఖ్యమైన పనులు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. రేపు మాస కృత్తికా వ్రతం. శైవ భక్తులు ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.